వయసైనా పెద్ద వయసైనా నడి వయసులైనా వృద్ధాప్యమైనా మరణం అనేది మనిషికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ మనుషులు మన అందరికీ తెలుసు మరణము అందరికీ వచ్చిన సంగతి బ్రతికి ఉన్న మనకు తెలుసు. కానీ ఆ మరణం గురించిన ఆలోచన మనకు లేదని ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎంతో మంది మన కళ్ళ ముందు చనిపోతున్నప్పటికీ చనిపోవడం ఏంటి, బ్రతకడం ఏంటి, పుట్టుక ఏంటి, చావు ఏంటి అని ఏ రోజైనా ఆలోచిస్తామంటే లేదండి. బ్రతుకున్నంత కాలం సుఖంగా బ్రతుకుతామన్న ఆలోచనలోనే తప్ప ఎందుకు బ్రతుకుతున్నాం, అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఎందుకు మరణం జరుగుతుంది, పుట్టుక ఏంటి, మరణం ఏంటి అని ఆలోచించగలిగితే ఈ భూమి మీద పుట్టడం అంటే శరీరం ఆత్మ కలయికతో రావడం. చూడండి, మనం ఏదైనా ఒక విత్తనాన్ని చూసామనుకోండి, లేదా మనం తినే ఆహారం ఏదైతే ఉందో దానిపైన తోలు ఒకటి ఉంటుంది, తొక్క. అది తీసిన తర్వాతే ఆ కాయ లేదా పండు తింటాం. ప్రతి వస్తువుకి పైన ఒక తోలు తొక్క ఉంటుంది ఆహారంగా తినే ప్రతి దానిపైన. ఒక బియ్యం గింజ చూసుకున్నాం అనుకోండి, బియ్యం గింజ పైన పసుపు రంగులో ధాన్యం గింజ పైన ఒక తొక్క ఉంటుంది, దాన్ని పొల్లు అంటారు. లోపల అనేది బియ్యం అనేది ఉంటుంది. ఇది మనకు అర్థమైతే మనకు కనిపించే ఈ ఆకారం ఏదైతే ఉందో దీన్ని శరీరం అంటాం. చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, నాలుక వీటిని శరీరం అంటాం. కానీ ఈ శరీరం లోపల ఆత్మ అనే ఒక శక్తి ఉంది. ఒక ధాన్యం గింజ ఎలా అయితే లోపల బియ్యం పైన పొల్లు ఎలా అయితే ఉంటుందో, తొక్క ఎలా అయితే ఉంటుందో, అలాగే మనిషి అనేసరికి ఈ పైన కనిపించేది కాదు, ఈ లోపల అది విలువైనది ఒకటి ఉంది, అది ఆత్మ. మనం బియ్యం అవసరం, ధాన్యం మనకి పైన తోలు అవసరం లేదు. ధాన్యం తోలు ఎంతవరకు అవసరం అంటే ఆ బియ్యం మనం తిన్నంత వరకే దాని అవసరత. ఎప్పుడైతే మనం బియ్యాన్ని తీసుకుంటామో ఆ ధాన్యము ఆ తొక్కును ఏం చేస్తాం, బయటపడేస్తాం. అంటే విలువైనది ఏంటి, బియ్యం అనేది విలువైనది. అలాగే ప్రియులరా, మన దేహంలో పైకి కనిపించే దీనికంటే విలువైనది ఒకటి ఉంది, అదే ఆత్మ. దేవుడు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో, యేసుక్రీస్తు ప్రభు గారు, ఆత్మే జీవింప చేస్తున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ పైన దేహం ఎంతవరకు అవసరం అంటే ఆత్మగా ఈ దేహంలో మనం ఉన్నంత వరకే. ఎప్పుడైతే దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో ఇది ఎవరికి అవసరం ఉండదు, దాన్ని శవం అంటారు. కళ్ళు అంటే, ముక్కు అంటే, నోరు అంటే అన్నీ ఉంటాయి, కానీ ఏది పని చేయదు. ఎందుకంటే ఆత్మీయమైన మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాం. అప్పుడు అమ్మ పెంచిన అమ్మ నాకు ఆ శవం కావాలని అనుకోదు. ఎవరైనా అనుకుంటారా? చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి నాకు ఆ బాడీ కావాలనుకుంటారా? అనుకోరండి. సొంత తల్లి అనుకోదు ఆ శవాన్ని. ఎందుకు? వాసన వచ్చేస్తుంది.